హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియో కంటిన్యూ అవుతున్నాయి కదండి. ఇంకా అరుణాచలంలో ఉన్నాం కదా, మనం గిరి చేసుకుంటున్నాము. ఇంకా రీచ్ అవ్వబోతున్నాం అనమాట డెస్టినీకి. ఇంకా చాలా అనమాట, కాళ్ళు ఎగట్లేదు. ఇంక ఎండ వచ్చింది బాగా, రోడ్డు కదండి. ఇంకా మీదంతా ట్రాఫిక్ ఉంది ఫుల్గా. ఇంకా లాస్ట్ లింగం దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చిన్న పొరపాటు జరిగిందండి. మేము మోక్షగుండం మిస్ చేసాం. అది ఎలా జరిగిందో మాకు అర్థం కాలేదు. మా వాళ్ళు ఆటోలో గిరిచేశారనమాట. వాళ్ళకి 25 మినిట్స్లో అయిపోయింది. అయిపోయిన తర్వాత మోక్షగుండం దగ్గర ఉన్నాము అన్నారు వాళ్ళు. మోక్షగుండం దగ్గర ఉన్నారు, ఇదేంటి మేము ఎక్కడ మిస్ చేసామని అనుకున్నాము. ఇంకా గిరి చేసుకుంటూ వచ్చాం అనమాట. సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, మరి ఎక్కడ మిస్ చేస్తాం అనమాట అది. ఇంకా ఫైనల్లీ ఈ లింగం దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మా వారైతే సూపర్గా నడుస్తున్నారు, కానీ నాకు కాళ్ళు బొబ్బలు వచ్చాయి అనమాట. చాలా ఇదిగా ఉంది కాలు, అసలు బాగా నిప్పటేస్తున్నాయి ఇంకా. కానీ బాగుంది అంతే, అది దేవుడి మహిమ, అంతే బాగుంది అంతే. ఇదిగోండి వచ్చేసి ఫైనల్లీ చేరుకున్నాం. మన గోపురం, రాజగోపురం దగ్గర స్టార్ట్ అయ్యాం కదా, అక్కడికి చేరుకోబోతున్నాం అనమాట. మరి కొద్ది నిమిషాల్లో మనం గుడి దగ్గర చేరుకోబోతున్నాం. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మంచిగా కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా 8:30 కంప్లీట్ అయిందనమాట. 3:30కి స్టార్ట్ చేస్తే 8:30కి కంప్లీట్ అయింది. ఆటోలో గిరి చేసే వాళ్ళకి అరగంటలో అయిపోయిందనమాట. ఒకవేళ మన వాళ్ళు గిరి చేయని వాళ్ళు ఎవరైనా మనకు కూడా వచ్చి ఉంటే కనుక మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందనగా వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు గిరి చేసుకుని రెడీగా మనకి టెంపుల్ దగ్గర ఉంటారు. అందరు కలిసి దర్శనం చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. సో చూసారు కదా, ఫైనల్లీ టెంపుల్ అయితే కనిపిస్తుంది, మన డెస్టినీ అయితే కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఇలా రోడ్డు ఉంటుందన్నమాట. రోడ్డు, ట్రాఫిక్, జనాలు, వెహికల్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. అందుకనేసి తెల్లవారుజామున చేసుకోవడం వల్ల చాలా మంచిది అవుతుంది మనకి. ఇక్కడే ఉన్నాము, మనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చాం అనమాట గుడికి. లోపలికి వెళ్ళి దర్శనం తొందరగానే అయిపోతుందంట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం. చాలా అద్భుతమైన గుడి అండి, చాలా పెద్దదనమాట. ఇంకెంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ మీరందరూ నాతో పాటు చూస్తున్న మీ అందరికీ కూడా అరుణాచలేశ్వరుడి అనుగ్రహ కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము, దర్శనం చేసుకోవచ్చు. వెళ్ళి మీరు నాతో పాటు ట్రావెల్ చేసి మీరు మానసికంగా దర్శనం చేసుకున్నారు, గిరి చేశారు నాతో పాటు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్తున్నాం.
క్షేత్రం అనమాట. ఎంత అద్భుతమైన గుడి అంటే మళ్ళీ చూడలేము అసలు. ఎంతో బాగుంది అసలు. నేను వెళ్ళిన ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాను కానీ ఇంత అద్భుతమైన క్షేత్రం ఎప్పుడూ చూడలేదు అసలు. చాలా గొప్పగా ఉంది. లోపలైతే ఎంతో అద్భుతంగా ఉంది. తప్పకుండా కుదిరితే అరుణాచలం మాత్రం దర్శనం చేసుకోండి వచ్చి. ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, ఎన్నో గుడులు ఉన్నాయి, ఎన్నో శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది. కెమెరా ఎలా ఉందన్నమాట, ఫోన్ ఎలా ఉంది, లోపలికి వీడియో మనకి కొంతవరకు ఎలా ఉందన్నమాట. మనకి గర్భగుడి దగ్గరికి వెళ్ళే వరకు లేదు, ఆ ప్లేస్లో లేదు, కానీ మిగతా చోట్ల ఫోన్ ఎలా ఉందన్నమాట. ఇక్కడే మనకి అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్నారు. మీరు తప్పకుండా దూరం నుంచి అన్నా సరే చేసుకునే ప్రయత్నం చేయండి, కానీ కనిపించదు అసలు. చాలా లాంగ్ నుంచి ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పటికి తీయడానికి లేదనమాట. ఇక్కడే స్వామి దర్శనం కలుగుతుంది మనకి. ఇక్కడే అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్నారు. ఇక్కడ ఇదే గుళ్ళో ఉన్నారు. ఇక్కడ చాలా బాగా జరిగింది. తోపులాట అది ఏమి లేదు, చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ చాలా బాగా జరిగింది. ఇక్కడ మనకి గిరి చేసిన తర్వాత మనకి హార్డ్లీ ఒక 20 మినిట్స్ అలా పడుతుంది అనమాట. దర్శనానికి 50 రూపాయలు టికెట్ తీసుకోవచ్చు, ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన పర్వదినాల రోజున, పౌర్ణమి, ఏకాదశి తిథుల రోజున చాలా క్రౌడ్ అండ్ రష్ ఉంటుందంట. ఆ టైంలో మనకి స్పెషల్గా మనకి టికెట్స్ కూడా ఉంటాయి. ఈరోజైతే చాలా ఫ్రీగా ఉంది. మేము 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. చాలా బాగా అయింది, చాలా ఖాళీగా ఉందన్నమాట ఈరోజు. సో మనకి ఫ్రీ కూడా ఉంటాయి, తర్వాత 50 రూపీస్ కూడా ఉంటాయి. ఇంక ఇక్కడైతే దర్శనం మనకు చాలా సంతోషంగా, చాలా చక్కగా అయిందండి. దర్శనం చాలా బాగుంది. క్రౌడ్ అది ఏం లేదు, చాలా ఫ్రీగా వెళ్ళిపోయాం. మేము ఇంకా కంచి వచ్చేసాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి కంచి వచ్చేసాము. ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ గుడి క్లోజ్ చేసి ఉందంట. మేము వచ్చేటప్పటికి క్లోజ్ చేసి ఉంది అని అన్నారనమాట. ఇక్కడ మెయిన్ ద్వారం, ఇక్కడ ఇటువైపు ఉన్న ద్వారం క్లోజ్ చేసి ఉందన్నమాట. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. మాకన్నారు 5:30కి అలా రమ్మని చెప్పారనమాట. 5:30 to 6 o'clockకి అభిషేకం అయిన తర్వాత దర్శనం ఇస్తారు అని చెప్పారు. సో ఇంక ఈ టైం ఖాళీ ఉంటుంది కదండి. ఇంకా కంచిలో ఇంకా మనకి కంచి ఫేమస్ పట్టు శారీస్ ఉన్నాయి కదా, ఇంకా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. మేము ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 1:30, 2:30 అయిందనమాట ఇక్కడికి వచ్చేటప్పటికి. లంచ్ చేసేసి కంచి అంటేనే మనకి కామాక్షి అమ్మవారు, మనకి గుర్తొచ్చేది కామాక్షి అమ్మవారు, లేకపోతే కంచి లేదట అసలు. అలాగా ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. చాలా సంతోషంగా ఉంది అమ్మవారి దర్శనం కలుగుతున్నందుకు. ఇంకా మనకి కంచి ఫేమస్ పట్టు శారీస్ కూడా తీసుకెళ్తాను మీకు. ఇప్పుడు మనకి అరుణాచలం నుంచి 2 hours పడుతుంది అనమాట కంచి చేరుకోవడానికి. హోల్సేల్లో దొరుకుతాయి కదా, ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట. వరమహాలక్ష్మి సిల్క్స్ అనేసి ప్యూర్ కంచి పట్టు శారీస్, కాంజీవరం సిల్క్ శారీస్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి ఇక్కడ. హోల్సేల్ షాప్ అనమాట. మేము లంచ్ చేసేసి ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది మేము 5:30 అయ్యే వరకు ఇక్కడ స్పెండ్ చేసి మేము ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉంటాయి ఏంటి, ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. మీరు ఈ షాప్ అడ్రస్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని వీళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, మీరు సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి కంప్లీట్ డీటెయిల్ వీడియో నేను పెడతాను. మీరు ఇక్కడ 10,000కి, 5,000కి, 6,000కి, 20,000కి కొనే చీరలు అక్కడ మనకు చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతున్నాయి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చాలా డీటెయిల్గా వీడియో అప్లోడ్ చేస్తాను. నేను నెంబర్స్ అన్నీ ఇస్తాను, మీరు మీ అందరికీ నెంబర్స్ ఇస్తాను. నేను నెంబర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి, వీడియో మీకు యూజ్ అవుతుంది. సో వీడియో లెంత్ అయిపోతుందండి, ఇంకా ఎండ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వస్తుంది వీడియో. తప్పకుండా వీడియోస్ చూస్తూ ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్, టేక్ కేర్.